Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. హైదరాబాద్లో నిన్నటి నుంచి వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి వెదర్ చల్లగా ఉంది. ఈ తరుణంలో నగర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా గట్కేసర్, పోచారం, నారపల్లి, వనస్థలిపురం, హయాత్ నగర్, వడగళ్ల వాన కురుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఇక నిన్న కూడా సాయంత్రం సమయంలో ఈదురుగాలులతో పాటు వడగళ్ల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో 30 నిమిషాల పాటు కురిసిన వడగళ్ల వానకు ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. గచ్చిబౌలిలో ఈదురుగాలులకు భారీ వృక్షం నేలకూలడంతో కారు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. షేక్పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులతో చెట్లు కొమ్మలు విద్యుత్ తీగలపై పడి వెంగళరావు నగర్, మధురానగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నెలకొన్నాయి. ఈదురుగాలులకు హైదరాబాద్లో 21 చోట్ల చెట్లు పడిపోగా వాటిని హైడ్రా బృందాలు తొలగించాయి. అయితే నిన్న కురిసిన భారీ వర్షానికి వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోడ్ల మీద వర్షం నిలవడం, ట్రాఫిక్ తోడు వడగండ్లు నేరుగా వాహనదారులపై పడడంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఇవాళ కూడా ఉద్యోగులు ఇండ్లకు బయలుదేరే సమయంలో ఇలా వర్షం కురుస్తుండడంతో ఇబ్బందికి గురవుతున్నారు. నిన్న కురిసినటువంటి వర్షం వల్ల దాదాపు నిన్న సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి. దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు చాలా ఇబ్బందులు పడ్డారు వాహనదారులు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో రోడ్ల మీదకు కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో కూడా అనేక అవస్థలు పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మళ్ళీ వడగళ్ల వాడ వస్తుందేమో, అలాగే ట్రాఫిక్ కష్టాలు తప్పవేమో, అలాగే మరొకసారి ఈదురుగాలులు వీస్తే మళ్ళీ వీక్గా ఉన్నటువంటి చెట్లు విద్యుత్ స్తంభాల మీద పడి మళ్ళీ విద్యుత్ అంతరాయం కలుగుతుందేమో అనేటువంటి టెన్షన్లో ఇప్పుడు అందరూ కూడా ఉన్నారని చెప్పాలి. ఏది ఏమైనా కూడా వాతావరణ శాఖ ఇవాళ రాత్రి వరకు కూడా మళ్ళీ నగర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్తుండడంతో అందరూ కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వర్షం కురిసేటువంటి సమయంలో ఎవరు కూడా బలహీనమైనటువంటి వృక్షాల కింద, భారీ వృక్షాల కింద ఉండవద్దు. అలాగే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు నీరు ఉన్న చోట అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్లో ఉన్నాయో లేదో అనేటువంటి విషయాన్ని గమనించి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే అటు ప్రభుత్వం కావచ్చు, హైడ్రా కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఎవరికి ఎలాంటి అసౌకర్యానికి గురవకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ వాతావరణంలో వస్తున్నటువంటి అనూహ్య మార్పుల వల్ల ఇప్పుడు నగరంలోని అనేక చోట్ల భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారాలు, ఉద్యోగాలు ముగించుకొని ఇళ్లకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారందరూ కూడా అప్రమత్తంగా ఇంటికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం.